4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కనీస వేతనాలు 24,000 ఇవ్వాలి. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. బ్యాంకులపై ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణ ఆపాలి. తగ్గించాలి. ధరలను అరికట్టాలి. తగ్గించాలి. అడిగి రాండినా అడిగి రాండ్రా. రే నువ్వు ఇంటికి పోరా. ఏ పోనీలరా వాడు సార్ మీరు పి సుబ్బరాయుడు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. నేడు దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ఉద్యోగ కార్మికులంతా కూడా కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి, అధిక ధరలను కళ్ళెం వేయాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి, భావితరాలకు అందించాలి అనేటువంటి నినాదంతో ఏఐటీసీ, సిఐటియు, ఇతరత్ర సంఘాలన్నీ కూడా, ఐఎన్టీసీ, అన్ని కార్మిక సంఘాలు కలిపి పిలుపునిచ్చాయి. ఇంకొకటి ఏంటంటే, ఇన్నేళ్ల భారతదేశ కార్మిక ఉద్యమాలలో, సార్వత్రిక సమ్మెలలో ఈ సార్వత్రిక సమ్మె అనేటువంటిది ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. నిన్నటి వరకు పని గంటలు 8 గంటలే ఉన్నటువంటి పనిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 10 గంటల పని విధానం అని చెప్పి ఉద్యోగులను వాళ్ళే ఉన్నటువంటి కొలువులన్నీ రాజీనామాలు చేసి ఇళ్ళకి వెళ్ళిపోయేటువంటి స్థితిలోకి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ తీసుకొని వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఉద్యోగులకు పిఆర్సీలు ప్రకటించాల్సినటువంటి ప్రకటనలు లేకుండా 12వ పిఆర్సీ లేదా పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్లు కానీ, డిఏలు విడుదలలో కావచ్చు, ఇంక్రిమెంట్ల సమస్యలు కావచ్చు, లేదా రెగ్యులరైజేషన్ అనే అంశాల మీద, సంక్షేమ పథకాల విడుదల మీద, వీటన్నిటి అంశాల మీద పట్టకుండా ఇవాళ పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులకు నిర్ద్వందంగా 10 గంటల పని విధానం చేయాలని చెప్పేసి ఇవాళ చట్టాన్ని తీసుకొని వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఏంటయ్యా అని చెప్పేసి ఆ పరిశీలన చూస్తే ఇవాళ రాష్ట్రంలోకి వస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు, అవి ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, గనులలో కావచ్చు, మొత్తం వాటన్నిటికీ గుండుగుత్తగా అప్పచెప్పి కార్మిక శక్తిని ఇవాళ అప్పనంగా అప్పచెప్పడానికి, లాభాలు ఆర్జించి కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి
సంబంధించి గనులను సొంత గనులను కేటాయించండి, నిధులను కేటాయించండి అని చెప్తే కనుక అక్కడ ఉన్నటువంటి లేదా ఇదే ప్రాంతం నుంచి ఉన్నటువంటి సీఎం రమేష్ నాయుడు అక్కడ నోరు మెదపడం లేదు. కానీ తిరిగి కొత్త ఉక్కు ఫ్యాక్టరీ కోసం అని చెప్పేసి ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తుల కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం లేదా ప్రజల కోసం ఏమాత్రం కూడా ఆలోచించట్లేదని చెప్పి ధరల స్థిరీకరణ చేయాలని చెప్పేసి ఏఐటీసీ తదితర కార్మిక సంఘాలన్నీ ఇవాళ ఆందోళన బాట పడుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి సంక్షేమ రంగాలలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్లలో పనిచేస్తున్నటువంటి మహిళలు వీళ్ళను దాదాపు 40 సంవత్సరాల క్రితం దుర్గాబాయి దేశ్ముఖ్ నేతృత్వంలో ఈ స్కీమ్ వర్కర్ల వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటైంది. తల్లి బిడ్డల సంరక్షణ, వాటికి సంబంధించి అంగన్వాడీలను, హెల్త్కు సంబంధించి వీళ్ళను ఆశా కార్యకర్తలను అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇన్నేళ్ళైనా కానీ ఇంకా చాలని వేతనాలతో 3,000తో 4,000తో 7,000తో పని చేయించుకుంటూ శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ ఎక్కడ కూడా ఇవాళ శాశ్వత పని ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమాజం ఉన్నెన్నాళ్ళు కార్మికుడు బతికి బట్టగట్టాల్సినటువంటి బాధ్యత, వాటిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉంటే దాన్ని విస్మరించి ఇవాళ తమ యొక్క కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో విధానాలు తీసుకొని వస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తా సమ్మెను జయప్రదం చేస్తున్నాము. భవిష్యత్ పోరాటాలకు కూడా ఈ 2025 జూలై 9 సమ్మె అనేటువంటిది నాంది పలుకుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కేంద్రంలో, రాష్ట్రంలో కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు కేంద్ర ప్రభుత్వము కార్మికులను వాళ్ళ జీతభత్యాలు సమాన పనికి సమాన వేతనము ఇవ్వకుండా ప్రభుత్వ సంస్థలన్నీ రైల్వేనైతేమి, బ్యాంకులనైతేమి, ఎల్ఐసీలు అయితేమి, విమానాలు అయితేమి అన్నీ ఆదాని అంబానీకి అమ్ముతూ ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులను కొట్టగొట్టి వాళ్ళు కార్మిక చట్టాలను ఉల్లంఘించి విధానాలు రద్దు చేసుకోవాలని చెప్పి, మరియు వాళ్ళు ఇలాంటి కార్మికులను ప్రైవేట్ రంగు చేయడం వలన నష్టపోయేది ప్రజలు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు అదే విధంగా చేస్తుంటే ప్రజల్లో తిరగబడి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళను పరిగెత్తించినారో 19వ శతాబ్దంలో కూడా ఈ కార్మిక సంఘాల నాయకులందరూ కలుసుకొని ఈ మోడీని, ఈ దేశాన్ని వెలగొట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ, ఈ ఉద్యమము ఇంకటితో ఆగకుండా ముందుత్వ నిరాహార దీక్ష కానీ, రిలే దీక్షలు కానీ దేశవ్యాప్తంగా చేసే విధంగా మన ఉద్యోగస్తు నాయకులంతా, కార్మికుల నాయకులంతా దీన్ని కలిసికట్టుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీనికి ముందుకు ఈ ఉద్యమం సాగించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీగా మా వంతు మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.